నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండలం హసకొత్తూరు గ్రామంలో ముదిరాజ్ సంఘం సభ్యులను గ్రామ కమిటీ వారు బహిష్కరించడంపై రాష్ట్ర ముదిరాజ్ మహిళా అధ్యక్షురాలు పుష్పలత ఫైర్ అయ్యారు. చుట్టుపక్కల గ్రామాల్లో ముదిరాజ్ కులస్తులను బహిష్కరిస్తుంటే కుల నాయకులు ఏం చేస్తున్నారని పుష్పలత మండిపడ్డారు. దేవాలయానికి సంబంధించిన వివాదాల్లో గ్రామ కమిటీ ముదిరాజ్ సంఘం సభ్యులను గ్రామ బహిష్కరణ చేయడంపై తక్షణమే సరైన న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. జై ముదిరాజ్, ముదిరాజుల ఐక్యత, జై ముదిరాజ్. లేని పక్షంలో ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ముదిరాజ్ సంఘ నాయకులు హెచ్చరించారు. వీడీసీలకు గ్రామాల్లో ఏమి అధికారం ఉందని, ఏ జీవో ప్రకారం కుల బహిష్కరణ చేశారో తెలపాలని పుష్పలత డిమాండ్ చేశారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో ముదిరాజ్ కులస్తులను బహిష్కరించడం దురదృష్టకరమని నందిపేట మండల అధ్యక్షుడు రాజేష్ అన్నారు. చిరంజీవి స్వప్న మాట్లాడుతూ ఒకప్పుడు తమ గ్రామంలో తన కుటుంబ సభ్యులకు కుల బహిష్కరణ జరిగిందని, ఇలానే జరిగితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బోయిడి సురేష్, కట్ట శేఖర్, దర్పల్లి సాయి కుమార్, మహిళలు, ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. ఆసకొత్తూరు నా బంధువులందరూ ఇక్కడికి ఆహ్వానించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి నేను ఇక్కడ తెలియజేసే విషయం ఒకటే. మొన్న బ్రాహ్మణపల్లిలో ముదం స్వప్న చిరంజీవిలా గారి ఒక కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేశారు. మరి ఇప్పుడు ఆసకొత్తూరులో 150 మంది ముదిరాజులను గ్రామ బహిష్కరణ చేశారు. మరి ఇప్పుడే ఇంకొక పక్కన జగిత్యాల డిస్టిక్ కొండ్రకాల గ్రామంలో అక్కడ కూడా బహిష్కరణ జరిగింది. మరి ఇలా ముదిరాజులను బహిష్కరణ చేస్తూ పోతే మరి మన కుల పెద్ద నాయకులు అందరూ ఏం చేస్తున్నారు? మన ఈటల రాజేందర్ అన్న కానీ, బండప్రకాష్ కానీ, కాసాని జ్ఞానేశ్వర్ అన్న కానీ, మరి మన కుల పెద్దలు వీళ్ళంతా ఒక్కసారి కూడా ముందుకొచ్చి మాట్లాడలేరు. మరి దీని విషయంలో వాళ్ళు ఒక సరైన స్పందన కావాలని, వాళ్ళ సందేశం కావాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం కమ్మరిపల్లి మండలం ఆసకొత్తూరు గ్రామంలో మరి గతంలో కూడా 25 రోజులు గ్రామ బహిష్కరణ జరిగింది మా ముదిరాజులకు. అదేవిధంగా ఈరోజు ఈ రోజుకు 11 రోజులు కూడా యథావిధిగా మళ్ళీ 2వ విడత గ్రామ బహిష్కరణ జరుగుతుంది. మరి గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు మరి వేముల ప్రశాంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఇది జరుగుతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది. మరి మా నిజామాబాద్ జిల్లాలో ఉన్న మంత్రి గారు మాకున్నారంటే మేము ఎంతో గర్వపడ్డాం. కానీ మంత్రి గారు ఉన్నటువంటి నియోజకవర్గంలో మరి ఆసకొత్తూరు గ్రామంలో మా ముదిరాజుల పైన మరి